నీ పక్కన పడ్డాది లేదు చూడాల పిల్ల నాది నక్కిలీసు గొలుసు. ఈ క్వశ్చన్ పేపర్లో వచ్చిందో ఈ క్వశ్చన్ చూడరా బాబు, ఈ క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. అంత ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఈ క్వశ్చన్ R1 R2 R3 డెల్టా యూస్ చేసి కనుక్కోవడం. ఇక్కడ హెరాన్స్ ఫార్ములా కవర్ అవుతుంది, ఆర్ ఫార్ములా కవర్ అవుతుంది, డెల్టా ఫార్ములా కవర్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ పబ్లిక్కి అండ్ ఆల్సో చాలా ఈజీ. రైట్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. సో ఇవాళ అయితే ఈ వీడియోలో మనం ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి ఇంపార్టెంట్ 7 మార్క్స్ క్వశ్చన్ మనం డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. సో వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. ఇవాళ మనము ఇంటర్మీడియట్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్ నుంచి 7 మార్క్స్కి వచ్చే క్వశ్చన్ మనము డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో లెట్ us see. If A is equal to 13, B is equal to 14, C is equal to 15, then show that capital R is equal to 65/8, small r is equal to 4, R1 is equal to 21/2, R2 is equal to 12, R3 is equal to 14. A, B, C, R1, R2, R3 ఇలాంటివన్నీ మనకి క్వశ్చన్లో ఇన్వాల్వ్ అయినట్లయితే మనకి ప్రధానంగా ఉండేది ఒక 5 ఫార్ములాలు ఉన్నాయండి. అయితే ఫస్ట్ నేను డెల్టాకి ఏం ఫార్ములాస్ ఉన్నాయి, ఆర్కి ఏం ఫార్ములాస్ ఉన్నాయో రాస్తాను. ఫస్ట్ డెల్టాకి మనకు 10th క్లాస్ నుంచి వచ్చే ఫార్ములా హెరాన్స్ ఫార్ములా. అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి, వేర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. అంతే కదా. ఎస్ అంటే సెమీ పెరిమీటర్, ఓకే. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. డెల్టా హెరాన్స్ ఫార్ములా రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇది మన ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి వాడే ఫార్ములా. అయితే ఇదే డెల్టాకి ఇంకా మనకి ఇంకో ఫార్ములా కూడా ఉంది. ఏంటంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ ఇంటూ ఎస్, వేర్ ది స్మాల్ ఆర్ ఇస్ నోన్ యాజ్ ఇన్ రేడియస్. గుర్తుపెట్టుకోండి, స్మాల్ ఆర్ అంటే మనకి ఇక్కడ ఇన్ రేడియస్. ఇదే డెల్టాకి ఇంకో ఫార్ములా కూడా ఉంది. ఏంటంటే అది డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏబిసి బై 4r, ఏబిసి బై 4r. ఇక్కడ క్యాప్లార్ ఉంది. ఈ క్యాప్లార్ అంటే ఏంటంటే మనకి సర్కమ్ రేడియస్, అంటే ట్రయాంగిల్ చుట్టూ ఉండే సర్కిల్ ఒక రేడియస్, సర్కమ్ సర్కిల్ ఒక రేడియస్, సర్కమ్ రేడియస్. సో డెల్టా ఈజ్ ఈక్వల్ ఆర్ఎస్, డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏబిసి బై 4r, డెల్టా ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. అయితే ఇంకా మనకు వేరే ఫార్ములా కూడా ఉంది. అది ఎలా నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు డెల్టా ఈజ్ ఈక్వల్ ఆర్ఎస్ కదా, అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ అవుతుంది కదా. ఆర్ ఈజ్ ఈక్వల్ డెల్టా బై ఎస్ కదా. అదేవిధంగా R1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ ఏ. ఇంపార్టెంట్ అండి. R1 ఈజ్ ఈక్వల్ డెల్టా బై ఎస్ మైనస్ ఏ. సిమిలర్లీ R2 ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ బి అండ్ R3 ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ సి. ఓకే, నెక్స్ట్ డెల్టాకి అతి ముఖ్యమైన ఫార్ములా, R1 R2 R3లో ఉంటుందండి. అంటే ఏంటంటే డెల్టా స్క్వేర్ లేదు డెల్టా ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇదే విధంగా డెల్టా ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ ఆర్ ఇంటూ R1 ఇంటూ R2 ఇంటూ R3. సింపుల్. ఓకే, ఇదొక ఫార్ములా. ఇంకా లాస్ట్గా మిగిలిన ఫార్ములా వచ్చేసి మనకి 1/r ఈజ్ ఈక్వల్ టు 1/r1 ప్లస్ 1/r2 ప్లస్ 1/r3. దీన్ని చూస్తుంటే నాకు ఎందుకో రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారల్ ఫార్ములా గుర్తొస్తుంది. 10th క్లాస్లో మీకు వస్తుంది రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారల్. 1/r ఈజ్ ఈక్వల్ 1/r1 ప్లస్ 1/r2 ప్లస్ 1/r3. అయితే ప్రధానంగా నేను డెల్టాకి ఫస్ట్ దీన్ని ఒక సెట్గా డివైడ్ చేస్తాను. ఇదంతా ఒక సెట్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎస్ కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ డెల్టా బై ఎస్, R1 డెల్టా బై ఎస్ మైనస్ ఏ, R2 డెల్టా బై ఎస్ మైనస్ బి, R3 ఈజ్ ఈక్వల్ డెల్టా బై ఎస్ మైనస్ సి. ఇదొక ఫార్ములా. ఇక హెరాన్స్ ఫార్ములా, ఎస్ ఫార్ములా ఒకటి. ఇంకా మామూలుగా డెల్టా ఏరియా అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్లో డెల్టా ఈజ్ ఈక్వల్ ఆర్ ఇంటూ ఎస్, డెల్టా ఈజ్ ఈక్వల్ ఏబిసి బై 4r. సో ఈ రెండు ఒకటి. సో నేను చెప్పినట్టు 1 2 3 4 5. సో మనకి ప్రధానంగా 5 ఫార్ములాస్. ఇప్పుడు ఈ 5 ఫార్ములాస్ ఎక్కడైతే మన క్వశ్చన్లో ఏబిసి R1 R2 R3 ఎక్కడ కనిపించినా కూడా ఈ 5 ఫార్ములాస్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, కావాలంటే ఇక్కడ పాస్ చేసి స్క్రీన్ షాట్ చేసుకోండి. లేకపోతే ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేసుకుందాం. చాలా సింపుల్. ఇప్పుడు గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ 13, బి ఈజ్ ఈక్వల్ 14, సి ఈజ్ ఈక్వల్ 15 ఇచ్చాడు. అయితే షో దట్ అన్నాడు కదా. సరే ఇది పక్కన పెట్టేసి, ఇది మనకి ఇవ్వలేదు, మనకి ఇచ్చింది ఏబిసి మాత్రమే ఇచ్చాడు. ఏబిసి ఇస్తే మనం ఎస్ కనుక్కోవచ్చు కదా. చూడండి ఫస్ట్ స్టెప్, నేను మళ్ళీ రాస్తున్నాను ఇక్కడ, మనకి స్క్రీన్లో కనిపిస్తుంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ 13,
బి ఈజ్ ఈక్వల్ టు 14, సి ఈజ్ ఈక్వల్ టు 15. అప్పుడు ఎస్ ఏమవుతుంది మనకి సెమీ పెరిమీటర్ ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అంటే 13 ప్లస్ 14 ప్లస్ 15 బై 2. ఓకే, 13 14 అంత అవుతుంది 27, 27 నాకు 10 37, 37 నాకు 5 42, 42 బై 2 అంటే 21. ఎస్ ఈజ్ ఈక్వల్ టు మనకి 21 వచ్చింది. ఇప్పుడు నేరుగా నేను డెల్టా కనుక్కోవచ్చు కదా. డెల్టా కనుక్కోవడం నా దగ్గర ఉన్న ఫార్ములా ఇది. డెల్టా ఈజ్ ఈక్వల్ హెరాన్స్ ఫార్ములా రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అంటే రూట్ ఆఫ్ 21 ఇంటూ 21 మైనస్ 13, 21 మైనస్ 14, 21 మైనస్ 15. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ ఉండేదండి, ఏంటంటే మనం బ్రాకెట్స్ వేసినప్పుడు బ్రాకెట్లో ఉంటే సాల్వ్ చేయాలి, మళ్ళీ మల్టిప్లై చేయాలండి. నేరుగా 14, 21 అలా చేయకూడదు. ఫస్ట్ బ్రాకెట్కి ప్రిఫరెన్స్ చేయాలి, బ్రాకెట్లో సాల్వ్ చేసి మళ్ళీ మనం దానికి రూట్ కనుక్కోవాలి. అంటే ఏమవుతుందంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 21 ఇంటూ 21 మైనస్ 13 8 ఇంటూ 21 మైనస్ 14 7 ఇంటూ 21 మైనస్ 15 6. సో డెల్టా ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 21 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6. అంటే దీనికి స్క్వేర్ రూట్ చూసుకుంటే 21 నేను 7 3s రాసుకోవచ్చు కదా, 8ని నేను 4 2s రాసుకోవచ్చు కదా, 7 అట్టే రాసుకోవచ్చు, ఇంకా 6 అట్టే రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి 3 2s ఎంత 6, ఇక్కడ ఒక 6, 2 6లు ఉన్నాయి. స్క్వేర్ రూట్ లోపల బయట వస్తే ఒక 6 అవుతుంది, అంటే ఒక 6. ఇక్కడ ఒక 7 ఉంది, ఇక్కడ ఒక 7 ఉంది, రూట్ బయట వస్తే ఒక 7. ఇకపోతే మిగిలింది మనకి 4 రూట్ నుంచి బయట వస్తే ఏమవుతుంది మనకి 2. అంటే 6 7s are 42, 42 ఇంటూ 2 84. లేదు 7 2s are 14, 14 6s are 84. డెల్టా ఈజ్ ఈక్వల్ 84. మనకు సెంటీమీటర్ లేకపోతే డెల్టా ఈజ్ ఈక్వల్ 84 స్క్వేర్ యూనిట్స్ అని రాసేయండి. ఎందుకంటే డెల్టా ఏరియా కదా, ఏరియా అనేది మనకి స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా స్క్వేర్ యూనిట్స్లో ఉంటుంది అన్నమాట. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ రూట్ కనుక్కోవడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఒకసారి చెప్తాను. 21 అంటే 7 3s రాశాను, 4 2s 8 రాశాను, 7 రాశాను, 6 రాశాను. ఈ 3 2 6, ఇక్కడ ఒక 6 బయట వస్తుంది, 2 7లు ఒక 7 బయట వస్తుంది, ఇంకా మిగిలింది 4 అంటే ఒక 2 వస్తుంది, 14 వస్తుంది 84. సో డెల్టా కనుక్కునేసాం. సో మనం కనుక్కోమని మన షో దట్ ఏమడిగాడు, డెల్టా అడిగాడా కాదు కదా, ఆర్ అవన్నీ అడిగారు కదా, ఇది ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు చూసుకోండి, నేను డెల్టాకి ఇంకో ఫార్ములా సేమ్ ఫార్ములా వేస్తాను, ఈ సర్కంఫరెన్స్ ఫార్ములా వేస్తాను. డెల్టా ఈజ్ ఈక్వల్ ABC బై 4R. డెల్టా ఈజ్ ఈక్వల్ టు ABC బై 4R అంటే డెల్టా ఎంత వచ్చింది నాకు 84. 84 ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 13, బి అంటే 14, సి అంటే 15 బై 4 టైమ్స్ ఆర్. ఇప్పుడు నేను ఆర్ కనుక్కోవాలి కదా, అంటే ఆర్ని ఇక్కడేమో డివైడ్ అవుతుంది, ఈక్వల్ టు కాబట్టి మల్టిప్లై. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 13 ఇంటూ 14 ఇంటూ 15 బై 4. ఇక్కడ 84 ఇక్కడ మల్టిప్లై, ఈ పక్క ఉంది, ఈ పక్క వస్తే డినామినేటర్లోకి వస్తుంది, అంటే 84. సింపుల్గా 14 1s are 14 6s are 3 2s are 3 5s are. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 35 65 కింద 4 2s are 8. చెక్ చేసుకున్న అడిగింది మన ప్రూవ్ అయిందా లేదా, అంతే. నెక్స్ట్ డెల్టాకి ఇంకో ఫార్ములా, ఇంట్రేడియస్ ఫార్ములా. డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎస్. అప్పుడు ఆర్ ఏమవుతుంది నాకు డెల్టా బై ఎస్. అంటే డెల్టా వచ్చి నాకు 84 వచ్చింది కదా, ఇక్కడికి మనకి డెల్టా ఎంత వచ్చింది 84 వచ్చింది కదా. సో డెల్టా బై ఎస్ ఎంత వచ్చింది మనకి 21, 8 బై 21. దీన్నే ఒక్క సెకండ్, డెల్టా ఎంత వచ్చింది మనకి 84 కదా, 84 బై 21. 21 1s are 21 4s are. సో ఆర్ ఎంత వచ్చింది నాకు 4. ఓకే, సరిపోయిందా లేదు, ఆర్ ఎంత వచ్చింది మనకి 4. నెక్స్ట్ R1 చూడండి. R1 అంటే ఏంది నాకు డెల్టా బై ఎస్ మైనస్ ఎక్కడ రాసాను చూడండి ఫార్ములా. R1 ఈజ్ ఈక్వల్ డెల్టా బై ఎస్ మైనస్ ఏ. అప్పుడేమవుతుంది డెల్టా 84 బై ఎస్ అంటే 21 మైనస్ ఏ అంటే 13. అంటే 84 బై 21 మైనస్ 13 అంటే 8. అంటే మనకి 4 టేబుల్ వచ్చుకుంటే 4 2s are 4 21s are. సో 21 బై 2. R1 అంటే 21 బై 2. సరిపోయిందా లేదా. నెక్స్ట్ R2 అంటే డెల్టా బై ఎస్ మైనస్ బి. ఎస్ డెల్టా అంటే 84, 21 మైనస్ బి అంటే 14. సో 84 బై 7. 7 1s are 7 12s are. సో R2 is equal to 12. ఓకే, ఎస్ మైనస్ బి 84 బై 21 మైనస్ 14 అంటే 84 బై 7, 7 1s are 7 12s are. R3 is equal to డెల్టా బై ఎస్ మైనస్ సి. దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా అంటే 84, 21 మైనస్ సి అంటే 15.
సో 84/6 6 1 జార్ 6 14 సార్ చెక్ చేసుకున్నాం. R3 ఎంత వచ్చింది నాకు 14. సో వాడు అడిగింది కూడా మనకి R3 14 అనే ప్రూవ్ చేయమన్నాడు. R2 సరిపోయిందా లేదా? సో ఇంతే అండి, ఈజీ క్వశ్చన్. అన్ని ఫార్ములాస్లో కరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకుంటే చాలా ఈజీ. ఓకే, ఫస్ట్ హెరాన్స్ ఫార్ములా వాడు డెల్టా కనుక్కున్నాము, ఎస్ కనుక్కునేసాము, డెల్టా కనుక్కున్నాము, తర్వాత ఈ ఫార్ములా వాడి క్యాపిటల్ ఆర్ కనుక్కున్నాము, మళ్ళీ అదేవిధంగా స్మాల్ ఆర్, ఇంకా డెల్టా R1 డెల్టా బై S - S - B S - C. ఓకే రైట్, థ్యాంక్ యూ.